హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు లంచ్ బాక్స్ కోసం మేమైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం మేమైతే ఇక్కడ బీన్స్, క్యారెట్, గ్రీన్ పీస్, పెప్పర్, కరివేపాకు, జీలకర్ర, కొత్తిమీర, టేస్టింగ్ సాల్ట్, ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన ఎగ్స్, కారం కోసం మిర్చి, ధనియా పౌడర్, ఇంకా సాల్ట్, జీరా పౌడర్ ఇవైతే వాడుతున్నాము. నెక్స్ట్ దానికోసం అయితే మేము అన్నం ముందే వండేసుకున్నాము, చల్లార్చుకున్నాము. ఎగ్స్ అయితే పలగొట్టి ఇలా బౌల్లో వేసుకుంటున్నాము. ఇక్కడ మేమైతే 4 ఎగ్స్ వేసుకుంటున్నాము. కొంచెం సాల్ట్, బాగా బీట్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఇప్పుడైతే కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాము. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఎగ్స్ వేసుకున్నాము. ఇప్పుడైతే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాము ఎగ్స్. ఎగ్ అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు తాలింపు కోసం అయితే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఇంకా 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాము. ఫ్రైడ్ రైస్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ అయితే హీట్ అయింది. నెక్స్ట్ జీలకర్ర వేసుకున్నాము, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి అయితే ఫ్రై అయింది. నెక్స్ట్ ఇప్పుడు బఠానీ వేసుకుంటున్నాము. నెక్స్ట్ క్యారెట్, ఇప్పుడు బీన్స్, అన్నీ అయితే వేసుకొని కలుపుతున్నాము. నెక్స్ట్ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, ఇప్పుడైతే పెప్పర్ పౌడర్ వేస్తున్నాము. నెక్స్ట్ టేస్టింగ్ సాల్ట్, ధనియా పౌడర్, జీరా పౌడర్ అన్నీ అయితే వేసుకొని కలుపుతున్నాము. నెక్స్ట్ అయితే కరివేపాకు వేసుకున్నాము. ముందే వేస్తే మాడిపోతుంది, అందుకే ఇప్పుడు వేస్తున్నాము. ఇంకా లాస్ట్లో అయితే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ఆమ్లెట్ వేసుకున్నాము. ఇట్లా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది. ఇంక ఇప్పుడైతే చల్లార్చి పెట్టుకున్న అన్నం అయితే వేస్తున్నాము.
అన్నం అయితే వేసుకొని కలుపుతున్నాము ఇప్పుడు. నెక్స్ట్ లాస్ట్లో అయితే కొత్తిమీర వేస్తున్నాము. ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది, ఇంకా దింపేసుకోవడమే. అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ అయితే లంచ్ బాక్స్లోకి పెట్టేసుకుంటున్నాము. ఇంతే, ఇంకా చాలా సింపుల్, చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. టైం కూడా ఎక్కువ పట్టదు. లంచ్ బాక్స్ రెడీ చేయడానికి ఎప్పుడైనా టైం ఎక్కువ లేనప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. వీటితో పాటు ఒక లెమన్, ఒక ఆనియన్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.